శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 32. నవనాథుల వర్ణనము. నవనాథుల వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య శ్రీచరణారవిందముల స్పర్శగావించిన తదుపరి నేను ఇలా ప్రశ్నించితిని. మహాప్రభు, నవనాథులని పేరు వహించిన సిద్ధయోగులు ఉన్నారని, వారందరూనూ శ్రీదత్త ప్రభువుల అంశావతారముల నేను వినియుంటిని. శ్రీచరణులు వారి గురించి తెలియచేయవలసినది. నవనాథుల పేరు వినగానే శ్రీవల్లభుల కనుదోయిలో అమృతవృష్టి ప్రవాహరూపంగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించి తిని. గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యం వారి దృష్టియందు నాకు కనిపించసాగినది. వారు సంతుష్టాంతరంగులై ఇలా అన్నారు: నాయనలారా, మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జాలంధరుడు, గహణి, అద్భంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడనేడి వారలు నవనాథులు. వీరి స్మరణ మాత్రంనే శుభఫలములు సిద్ధించును. నవనాథులను స్మరించు వారిపైన దత్తప్రభువు యొక్క కరుణా కటాక్షం తప్పక ఉండును. ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పరివేక్షించబడి నవనాథులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను. వృషభ చక్రవర్తికి 9 కుమారులు కలరు. వారిలో నారాయణాంశ సంభవులైన 9 నవనారాయణులు అంటారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమీలుడు, చమసుడు, కరభాజనుడు. వీరందరూను అవధూత స్థితిలో ఉండు సిద్ధపురుషులు. నా ఆజ్ఞ మేరకు, కృష్ణావతారంన చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి. కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించెను. ఇతనికి శిష్యుడుగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించెను. అంతరిక్షుడనేడివారు జాలంధర నామధేయంతోనూ, ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫాయను పేరుతో జన్మించెను. పిప్పలాయనుడు చర్పటునాథుడను పేరుతో జన్మించెను. అవిర్హోత్రుడు నాగేశనాథుడను పేరుతో జన్మించెను. ద్రుమీలుడు భర్తరీనాథుడను పేరుతోనూ, చమసుడు రేవణనాథుడను పేరుతోనూ జన్మించిరి. కరభాజనుడు గహనీనాథుడను పేర జన్మించెను. సృష్టాదియందు ఒకానొక కారణంన బ్రహ్మదేవుని వీర్యము స్ఖలనమొందట జరిగెను. ఆ వీర్యం నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించెదరని వ్యాస మహర్షి భవిష్యత్ పురాణంన చెప్పియున్నాడు. ఉపరిచరుడను వసువు ఒకరున్నారు. అతడు ఊర్వశిని చూసి మోహించెను. అతని వీర్యం ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనం త్రాగెను. ఆ మత్స్యం నుండి మత్స్యేంద్రనాథుడనేవారు జన్మించెను. శివుడు మన్మధుణ్ణి తన లలాటాగ్నితో భస్మమునర్చగా ఆ భస్మం నందు సూక్ష్మరూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రథుడను రాజు యజ్ఞంను ఆచరించినప్పుడు ఆ యజ్ఞకుండం నందుండి జాలంధరనాథుడు ఉద్భవించెను. రేవానదియందు అనగా నర్మదా నదియందు పడిన బ్రహ్మవీర్యం నుండి రేవణ సిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము శిరంన పడినది. అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను. అప్పుడు ఆస్తికుడని మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనం కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మిని అను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాచెను. ఆ గర్భస్థ పిండం నందు అవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉంది. ఆ గుడ్డును ఆ మర్రి చెట్టు త్వరలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళింది. అందుండి వటసిద్ధ నాగనాథుడని పేర అవిర్హోత్రుడు అవతరించెను. మత్స్యేంద్రుడు దేశ సంచార మునరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంట దిబ్బలలో పారివేసింది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నమగుటచే అందులో నుండి గోరక్షనాథుడు ఉద్భవించెను. పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగా ఉన్న బ్రహ్మదేవుడు పార్వతి రూపంని చూసి మోహితగుడచే అతని వీర్యం స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలిమడిమతో ఆ వీర్యమును రుద్దగా అది
60,000 భాగములే అందుండి వాలకిల్యులను 60,000 మంది మహర్షులు జన్మించిరి. దానిలో కొంత భాగం మిగిలి ఉండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథీ నదిలో పడుట తటస్థించెను. అది క్రమంగా నదీ తీరమునందలి రెల్లు దుబ్బలో పడి చిక్కుకొనిపోయింది. దానిలో పిప్పలాయనుని ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడని పేరిట నవనాథుడు ఒకరు జన్మించెను. కౌలికుడను మహర్షి ఒకరు తన పర్ణశాల నుండి భిక్షార్థం పోవచ్చు తన భిక్షాపాత్రను పర్ణశాల బయట ఉంచెను. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దానిని అచ్చటనే భద్రపరచెను. భర్తరి అనగా భిక్షాపాత్ర కాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతం నందలి ఘోర అరణ్యంన ఒక దిగ్గజము నిద్రించుచుండును. బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి మోహించుటచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమున నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుటయు తటస్థించెను. దాని నుండి ప్రబుద్ధుడు అనే అతను జీవదశ ఉంది గజగర్ణము నుండి జన్మించుట చేత కర్ణకానీఫా అను పేరుతో నవనాదులలో ఒకరై ప్రసిద్ధి నొందెను. గోరక్షుడు సంజీవిని మంత్రంను జపించుచు మట్టితో మానుష్య ఆకారంగా ఒక బొమ్మను తయారు చేయట తటస్థించును. అటువంటి బొమ్మ యందు కరభాజనుడు సంజీవిని మంత్ర మహత్యంచే జీవదశ ఉంది గహనీనాథుడన పేర అవతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఈ నవకృష్ణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకొనిరి. అంతటా నేను ఇలా గురు సార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశ అవతారములంటిరి. నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభు అని ప్రశ్నించి తిని. శ్రీపాదుల వారు మందహాసం చేయుచు మా ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపంను నేనే. సమస్త దేవీ దేవతలకును వచ్చేడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశమాత్ర సంకల్పములు. ఈ అంశమాత్ర సంకల్పములకు కొంతమేరకు మాత్రం స్వతంత్రం ఉండును. ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును. చాలా పొడవైన త్రాటితో బంధించును. ఆ త్రాడు పోగలిగినంత దూరం వరకు మాత్రమే ఈ ఆవు మేతను మేయగలుగుచుండును. అనగా ఆ ఆవునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయవచ్చును. అనగా దానికి ఇయ్యబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికి ఇయ్యబడిన స్వేచ్ఛా ప్రదేశమందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలెనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలెను. అచట ఉన్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరుచోట చెట్టునకు కట్టివేయటయో లేక అదే చెట్టునకు కట్టినను త్రాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేయును. అదేవిధంగా కొన్ని కొన్ని ధర్మకర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడును. అందువలన సంకల్పం మూలతత్వం నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఇయ్యబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వంనకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వం నుండి అనుగ్రహంను తీసుకొని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు. మానవులకు ఉండునట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవట వలన మూలతత్వం ఏ ఏ కార్యములను చేయ సమర్థమగుచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారంగా వచ్చినను పూర్ణ అవతారంగా వచ్చినను వ్యత్యాసం ఏమీ ఉండదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.